అయోధ్యలోని శ్రీరాముని విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా ఒంగోలు మామిడిపాలెంలోని శ్రీకృష్ణ మందిరంలో ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రచారం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఒంగోలు అసెంబ్లీ కన్వీనర్ యోగ యాదవ్ పలువురు భక్తులు శ్రీరామ ప్రతిష్ఠను తిలకించారు. సరే సార్ ప్రసాదం పెట్టుకోవాలంటే ఈరోజు భారతదేశంలో ఒక సువర్ణ అధ్యాయంగా నిలబడిపోతుంది. ఎన్నో సంవత్సరాల నుంచి మనం ఆశిస్తున్నటువంటి శ్రీరామ ప్రాణ ప్రతిష్ఠ అయోధ్యలో మహావైభవంగా ప్రపంచ దేశాలందరూ కూడా మన దేశం వైపు చూసే విధంగా ప్రధాని మోదీ గారు ఈ కార్యక్రమాన్ని ఎంతో విజయవంతంగా చేశారు. వారికి ముందు భారతీయులందరూ కూడా కృతజ్ఞతలు తెలుపుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా ఈరోజు కూడా మన మామిడిపాలెంలో ఈ కృష్ణ మందిరంలో కూడా ఈ శ్రీరామ పట్టాభిషేకం సందర్భంగా ఇక్కడ కూడా మనం రాముల వారికి కార్యక్రమాలు చేసుకున్నాం, ఆధ్యాత్మిక కార్యక్రమాలు. అదేవిధంగా మన మామిడిపాలెంలో ఎన్నో రోజుల నుంచి నిరీక్షించినటువంటి రామ మందిర నిర్మాణం కూడా జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా మన రామ మందిరంలో కూడా ఈరోజు మేము కూడా ఒక కార్యక్రమం చేపట్టి ఆ ఆశీస్సులు కూడా రామాలయానికి ఉండాలని అందరినీ కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినటువంటి భారతీయులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు. మరో విధంగా మన మామిడిపాలెం చుట్టుపక్కల గ్రామ ప్రజలందరికీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు మరొక విధంగా అందరికి కూడా శ్రీరామచంద్రమూర్తి అందరూ ఆశీస్సులు ఉండాలని, అదే మామిడిపాలెం అభివృద్ధి కమిటీ తరఫున, సీతారామస్వామి మందిర కమిటీ తరఫున అందరికీ మరొకసారి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుకుంటూ రేపు జరగబోయే మామిడిపాలెంలో రామ మందిర నిర్మాణ కార్యక్రమంలో కూడా మీరందరూ కూడా పాల్గొని ఫిబ్రవరి 2వ తారీఖు నాడు రామ మందిరం స్లాబ్ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ఆ కార్యక్రమం అందరూ పాల్గొనవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. కోట్లాది మంది భారతీయుల కళ దశాబ్దాల తరబడి ఎన్నో పోరాటాలు చేసి ఈ రోజున నరేంద్ర మోడీ గారు అయోధ్యలో శ్రీరాముని ప్రతిష్ఠ చేశాడంటే దాని వెనక 500 సంవత్సరాల చరిత్ర దాగి ఉంది. ప్రధానంగా ఆ రోజున ముస్లింలు మొఘల్ చక్రవర్తులు అయోధ్య మీద దాడి చేసి ఆ అయోధ్యలో ఉన్నటువంటి లక్షలాది మంది హిందువుల్ని వధించి అక్కడున్నటువంటి రామాయణాన్ని ధ్వంసం చేసి దాని మీద మసీదు కడితే ఆ మసీదుని పడగొట్టి మళ్ళా హిందువులు దాదాపు 77 సార్లు ఉద్యమాలు చేశారు, పోరాటాలు చేశారు. ఆయన కళ నెరవేరాల, హిందువుల కళ నెరవేరాల. ఆ రోజులు మొఘల్ సామ్రాజ్యంలో అప్పటికి మరి శ్రీరామచంద్రుడి సూర్యవంశ క్షత్రులు అంటారు. వాళ్ళు సూర్యవంశ క్షత్రులు లేనటువంటి వాళ్ళు ఈరోజు కూడా అయోధ్య చుట్టుపక్కలలో దాదాపు ఒక 2 లక్షల 3 లక్షల మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా
అప్పుడు శపథం చేశారు, కాళ్ళకి చెప్పులు వేసుకోకూడదు, తల పాక పెట్టుకోలేదని కూడదని. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. ఈ రోజున మేమందరం సంతోషించింది ఏంటంటే ఆ 2 ఉద్యమాల్లో కూడా నేను ప్రత్యక్షంగా పాల్గొన్నాను కనుక ఈ రోజున రామ మందిరం ఈరోజు అక్కడ ప్రతిష్ట జరుగుతుంటే మాకంటే కూడా సంతోషించే వాళ్ళు ఇంకెవరు లేరు. ఇదే విధంగా ఆ రోజు ఆ ఉద్యమంలో అనేక మంది మన కరసేవకులు కోల్పోవడం జరిగింది. మరి వాళ్ళందరూ కూడా ఈ సందర్భంగా ఆ రోజు మనము కరసేవకులందరూ కూడా నివాళులర్పిస్తున్నాం. ఈరోజు అయోధ్యలో భవ్య రామ మందిరం మరి ఈ ప్రతిష్ట జరగడానికి ఈరోజు అందరూ దేశ ప్రజలందరూ కూడా ఎంతో ఉత్కంఠ జరిగితే ఈరోజు కార్యక్రమం పూర్తయింది. ఇది ఒక శుభదినం. అదేవిధంగా ఈరోజు మన మామిడిపాలెంలో కూడా ఈ యొక్క దీని గురించి ప్రతిష్ట గురించి కార్యక్రమం చేయాలనుకుని మామిడిపాలెం ప్రజలందరూ కూడా సహకరించారు కనుక మరొక్కసారి అందరికీ నమస్కారం తెలియజేస్తూ